లక్ష్యాన్ని సాధించడానికి ఒక కాల పరిమితిని పెట్టుకోండి. నేను 2 ఇయర్స్లో ఇది సాధించగలుగుతాను, 3 ఇయర్స్లో సాధించగలుగుతాను. సివిల్ సర్వీసెస్ అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్కు, నేను 3 ఏళ్లలో సాధిస్తాను, 2 ఏళ్ళు 4 ఏళ్ళు. సరే, మీరు అనుకున్న దానికంటే ఇంకొక 1 ఇయర్ ఎక్కువ అవుతుండొచ్చు. నేను పరిశ్రమను స్థాపించాలి, ఇన్ని కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళాలి, 5 ఏళ్ళు అనుకున్నారు, ఇంకో సంవత్సరం ఎక్కువది కానివ్వండి. కానీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, అసలు ఎప్పటికీ టైం సాధించాలనో తెలియదు. అలా అనుకోకూడదు. ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక టైం బౌండ్ పెట్టుకోండి, ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. రాబోయే 3 సంవత్సరాల్లో నేను ఇది చేస్తాను, నెక్స్ట్ 2 ఇయర్స్లో నేను ఇంతవరకు సాధించగలుగుతాను, లేదా లక్ష్య సాధనలో మొదటి సంవత్సరం ఇలా చేస్తాను, రెండవ సంవత్సరం ఇలా చేస్తాను, మూడవ సంవత్సరం ఇలా చేస్తాను. ఇలా ఒక కాల పరిమితిని పెట్టుకోండి. ఒక టైం పీరియడ్ ఉండాలండి ఖచ్చితంగా. అంతేగాని ఎప్పటికవుతుందో తెలియదు, ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఒక టార్గెట్ అంటూ లేకపోతే మీకు లక్ష్యం వైపుకు వెళ్ళలేరు. టార్గెట్ ఫిక్స్, ఎంత దూరంలో ఉంది, ఎంత టైం పడుతుంది, ఏమేం కావాలి, లక్ష్య సాధనకు ఏమేం కావాలి, ఇవన్నీ చూసుకోండి. మీ టార్గెట్ ఫిక్స్ అయింది, ఎంత దూరంలో ఉందో తెలుసు, దానికి ఏం చేయాలో తెలుసు, యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇంత టైం అని డిసైడ్ చేసుకొని ఆ టైంను అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. కొన్నిసార్లు ఆ టైంలో కుదరకపోవచ్చండి, ఆ నిర్ణీత టైంలో మీకు రాకపోయి ఉండొచ్చు. మీరు ఏం చేయాలి అప్పుడు? కొంచెం అన్నీ అనుకున్న దానికంటే ఇంకో నెల, 3-4 మంత్స్, మ్యాక్సిమం 1 ఇయర్ పెరుగుతుంది, పెరగనివ్వండి. కానీ మీ టార్గెట్ పూర్తవుతుంది, మీ లక్ష్యాన్ని మీరు అందుకోగలుగుతారు. ఇలా చేస్తే డెఫినెట్గా మీ కెరియర్లో, మీ లక్ష్యంలో, మీ గోల్స్లో ముందుంటారు.